మనం విపరీతమైన వేడికి గురైనప్పుడు బాడీ తను కూల్ చేసుకోవడానికి, టెంపరేచర్ తగ్గించుకోవడానికి, బాడీ టెంపరేచర్ తగ్గించుకోవడానికి ఆటోమేటిక్గా ఈ చెమట అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. సో దానివల్ల బాడీ టెంపరేచర్ కొంచెం తగ్గుతుంది. సో ఈ స్వెట్టింగ్ అనేది పర్టికులర్గా మనం హీట్ ఎగ్జాషన్, ఇది ఫస్ట్ లెవెల్, హీట్ స్ట్రోక్లో ఫస్ట్ లెవెల్. ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రోక్ అనేది వస్తుందన్నమాట, హీట్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో దీంట్లో మొత్తం వరకు మనం చూస్తే సివియర్ స్వెట్టింగ్ రావడం, ఆ తర్వాత బాగా వీక్నెస్ రావడం, కొంచెం కన్ఫ్యూజన్లో ఉండడం, అంటే మాట తడబడడం, సరిగ్గా గుర్తుపట్టలేకపోవడం, ఆ తర్వాత విపరీతమైన వీక్నెస్, తలనొప్పులు, సివియర్ తలనొప్పి, ఇలాంటివన్నీ మనం హీట్ ఎగ్జాషన్లో చూస్తామన్నమాట. హీట్ ఎగ్జాషన్ నుంచి నెక్స్ట్ లెవెల్లో హీట్ స్ట్రోక్ వెళ్తుంది. ఈ హీట్ స్ట్రోక్ అంటే ఎలా ఉంటుంది? దీంట్లో వీళ్ళకి స్వెట్టింగ్ అయిపోయి స్కిన్ అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది. స్కిన్ అనేది పూర్తిగా డ్రై అయిపోయి ఆ తర్వాత వాళ్ళలో ఈ వాంతులు విపరీతంగా పెరిగిపోవడం, ఆ తర్వాత పూర్తిగా స్పృహ కోల్పోవడం, ఆ తర్వాత వీళ్ళ బాడీ టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోవడం, ఆ తర్వాత వీరు మెల్లిగా ఒక కోమా లోపలికి స్లిప్ అవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎవరన్నా సరే పర్టికులర్గా ఏప్రిల్ మే నెలలో ఎవరన్నా స్ప్రో కోల్పోయి పడిపోతున్నారంటే ఫస్ట్ మీరు వెళ్ళి వాళ్ళ బాడీ టెంపరేచర్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అంటే ఫస్ట్ ఎయిడ్, మీరు ఫస్ట్ అంబులెన్స్ని పిలవాలి. అంబులెన్స్ వచ్చే లోపల కొంచెం చల్లటి నీళ్ళతోటి బాడీ టెంపరేచర్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా మీరు బయటికి ఎండాకాలంలో తిరుగుతూ ఉంటారు, పనులనే ఉంటా ఉంటాయి. సో ఈ పర్టికులర్ టైంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీతో పాటు ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడం చాలా చాలా అవసరం. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ వాటర్ అనేది ప్రతి గంటకి కనీసం ఒక 200 to 300 ml వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు వాటర్ కానీ మీ చేతిలో అవైలబుల్ లేకపోతే మీరు అట్లీస్ట్ చుట్టుపక్కల అయినా సరే వాటర్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, నిమ్మకాయ రసం అన్నా కానీ ఏదన్నా ఒక రకంగా తీసుకోవడం చాలా చాలా అవసరం. మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం వేసవి కాలంలో చాలా చాలా అవసరం. మీరు కనీసం రోజుకి 4 లీటర్ నీళ్ళన్నా తీసుకోవడం ఎంతో అవసరం. ఇది కాకుండా నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఒకటి, తలకి ఏమన్నా వడదెబ్బ తగలకుండా ఏమన్నా స్కార్ఫ్ లాగా కానీ, లేదంటే స్కార్ఫ్ మరీ టైట్గా ఉందనుకుంటే కనీసం గొడుగు లాంటిది కానీ ఒకటి వేసుకోవడంలో ఎటువంటి విధమైన తప్పు లేదు. ఎందుకంటే మన సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి విపరీతమైన బాడీలో హీట్ పెరిగే అవకాశం ఉంటుంది, సివియర్ హెడేక్ రావచ్చు, కళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో మన గ్లాసెస్ లాంటిది ఒకటి, డార్క్ గ్లాసెస్ పెట్టుకోవడం, లేదంటే కళ్ళు డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం, వీలైనంత వరకు గొడుగు కానీ లేదంటే ఏమన్నా స్కార్ఫ్ కానీ హెడ్ కవరింగ్ లాగా లూజ్గా ఉండేటట్టు, గాలి ఆడేటట్టు కట్టుకోవడం చాలా చాలా అవసరం. మీరు వేసుకునే బట్టల్లో కూడా మీరు ఎంతో జాగ్రత్తలు వహించాలి. లూజ్గా ఉండే బట్టలు, కాటన్ వస్త్రాలని ధరించడం చాలా చాలా అవసరం. ఇది ఒకటే కాకుండా ఈ పర్టికులర్ టైం లోపల మీరు ఆయిలీ ఫుడ్స్, పర్టికులర్గా ఎక్కువ విపరీతమైన ఆయిల్ ఫ్రై చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మనం డీహైడ్రేషన్ గురవుతూ ఉంటాం. సో ఈ రకమైన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనం ఇంకా డీహైడ్రేషన్కి ఎక్కువగా గురవుతాం. దానివల్ల మనకి లూజ్ మోషన్స్ ఇట్లాంటివి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.